గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నిఫ్టీ 50లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాము. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అయితే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పొచ్చు. ఎందుకు ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అంటున్నానంటే 600 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది డౌ జోన్స్. S&P 500 120 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే నాస్డాక్ 536 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో చాలా హ్యూజ్ పాజిటివ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఆల్రెడీ ఒక 70 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నికాయ్ మాత్రం ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే నికాయ్ అంటే మన జపాన్ కంట్రీకి సంబంధించిన ఒక ఇండెక్స్ ఇది. సో రీసెంట్గా జపాన్లో ఒక హ్యూజ్ అమౌంట్, ఎన్నో ట్రిలియన్ యెన్స్ అనేది అక్కడ జపాన్ గవర్నమెంట్ మార్కెట్ పాజిటివ్గా ముందుకెళ్ళటానికి డబ్బులు అనేది హ్యూజ్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ యెన్స్ని ఇన్ఫ్లో చేస్తా అని చెప్పేసి ఒక న్యూస్ అనేది మార్కెట్లో చక్కర్లు కొడుతుంది. దాని మూలంగా దాన్ని ముందుగానే ఫ్యాక్టర్ చేసుకొని స్టాక్ మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా బిహేవ్ చేస్తుంది. ప్రస్తుతానికి 1286 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు నికాయ్ జపాన్ ట్రేడింగ్ సెషన్. సో అలాగే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి, ఎక్సెప్ట్ షాంఘై ఒక్కటి తప్ప. అది స్లైట్ నెగిటివ్, జస్ట్ ఒక -15 పాయింట్స్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా చూద్దాము. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు మెన్షన్ చేశాను. ఫియర్లో నుంచి గ్రీడ్లోకి వస్తే మాత్రం పాజిటివ్గా అవుతుంది. ఆ పాజిటివ్నెస్ ఫర్దర్ పైకి వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వచ్చే వరకు కూడా ఆ పాజిటివ్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి ప్రీవియస్ వీడియోలో నేను ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ గురించి డిస్క్రైబ్ చేశాను. ఒక్కసారి ప్రీవియస్ 2-3 వీడియోలు మీరు చూసినట్లయితే మార్కెట్ మూడ్ ఇండెక్స్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకు ఇది కూడా అప్పుడప్పుడు నేను వీడియోస్లో చూపిస్తున్నానని చెప్పేసి. ఒక్కసారి నిఫ్టీ 50 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ 50 15 మినిట్స్ టైం ఫ్రేము. ఆల్మోస్ట్ నిన్న ఏదైతే చేసిందో మార్కెట్ ఈరోజు కూడా అదే చేసినట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే నిన్నటి ట్రేడింగ్ సెషన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, అరౌండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేసి పాజిటివ్గా వచ్చింది, మళ్ళీ కొద్దిగా నెగిటివ్ బిహేవ్ చేసి పైకి వచ్చింది మార్కెట్. మళ్ళీ ఒక చిన్న నెగిటివ్ క్యాండిల్ మళ్ళీ పాజిటివ్గా ఎండ్ అయింది. డే ఎండ్ అనేది ఓ పాజిటివ్ మూమెంటంతోనే ఎండ్ అయింది. సేమ్ కొద్దిగా అదేవిధంగా ఫస్ట్ 2 క్యాండిల్స్ ఒక నెగిటివ్ బయాస్ కనిపిస్తుంది మనకి. కానీ నేను నిన్న క్లియర్గా మెన్షన్ చేశాను వీడియోస్లో. ఎవరైతే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే కంటెంట్ దేని గురించి, నిన్న వీడియోలో ఏం మెన్షన్ చేశాను అనేది ఒక ఐడియా, అవగాహన అనేది వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్ పాజిటివ్గా కంటిన్యూ అయితే ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ అరౌండ్ 26,155 to 160 ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అని నేను మెన్షన్ చేశాను నిన్న వీడియోలో. ఇక్కడ చూడండి, చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కానీ ఒక క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో, సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో. ఇది చూడండి, చిన్న క్యాండిల్ లాంగ్ విక్ ఫామ్ అయిందంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ ఒక చిన్న క్యాండిల్ చిన్న విక్ ఫామ్ అయింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఓ స్పిన్నింగ్ టాప్ ఒక మంచి బుల్ క్యాండిల్ లాంటిదే పడింది, చిన్న మైనర్ విక్స్తోనే, బట్ స్టిల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత ఒక లాంగ్ హ్యామర్ పడింది. మార్కెట్ ఇంత మంచిగా పాజిటివ్గా పైకి వెళ్ళిన తర్వాత ఇంత లాంగ్ హ్యామర్ పడింది అంటే మార్కెట్ కింద నుంచి ఈ లెవెల్ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. ఇంత పైకి వచ్చి క్లోజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్కి కింద ఫాల్ అవ్వటం ఇష్టం లేదు, పైకే వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఈ క్యాండిల్ మనకి చాలా క్లారిటీగా చెప్తుంది. సో దాని తర్వాత కూడా ఒక క్యాండిల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ మాత్రం ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ అని క్లియర్గా చెప్పచ్చు. అంటే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 క్యాండిల్స్లో మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టు ఈ జోన్, ఈ
ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. దానికంటే ముందు మీరు కాన్సిక్యూటివ్ 3 క్యాండిల్స్ చూసినట్లయితే మంచి బుల్ క్యాండిల్స్ పడ్డాయని చెప్పొచ్చు. ఎందుకంటే లాంగ్ బాడీ విత్ మైనర్ విక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 3 క్యాండిల్స్ అనేది బుల్ క్యాండిల్స్. దాని తర్వాత ఈ ఫామ్ అయిన ఆల్మోస్ట్ 5 to 6 క్యాండిల్స్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయి అండ్ చాలా చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది చేసింది. ఎక్సెప్ట్ ఈ ఒక్క క్యాండిల్ కొద్దిగా మంచి క్యాండిల్ ఫామ్ చేసింది. మిగతా అన్ని బ్యాలెన్స్ క్యాండిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ జోన్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసాయి. అలాగే చిన్న బాడీ క్యాండిల్ ఫామ్ చేసాయి అనుకోవచ్చు మనము. దాని తర్వాత ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. మంచి ఇంకొక లాంగ్ బుల్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఓవరాల్గా డే హై అనేది మంచి హయ్యర్ లెవెల్స్ ఫామ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. 26,246 లెవెల్ వరకు టచ్ చేసింది ఈరోజు మార్కెట్. ఆల్ టైమ్ హై ఏటీహెచ్ వచ్చేసి 265 వరకు ఉంది. ప్రీవియస్ ఏటీహెచ్ ఆల్ టైమ్ హై అనేది 265 to 270 దగ్గరలో ఉంది. సో ఇంకొక 20 to 30 పాయింట్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. ఓవరాల్ స్వింగ్స్ అనేవి పాజిటివ్గానే ఉన్నాయి. ఇక్కడ ఒక 2 days మాత్రం ఈ జోన్ ఏదైతే ఉందో కన్సాలిడేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ జోన్లో నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. నిన్న పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ ఏదైతే సాలిడ్ రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ మీరు చూస్తున్నారో ఈ లెవెల్ని అనేది మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చి పై లెవెల్లో ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆబ్వియస్గా దాని మూమెంటం పాజిటివ్ సైడ్ ఉందని మనం ప్రిడిక్ట్ చేసాము నిన్నటి వీడియోలో. అదేవిధంగా ఈరోజు పాజిటివ్ డైరెక్షన్లో ముందుకి కొనసాగింది నిఫ్టీ 50 అండ్ హయ్యర్ లెవెల్స్లోనే ఓవరాల్గా క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది చాలా లాంగ్ ట్రెండ్ లైన్ అండి. మీకు చూపిస్తాను జూమ్ అవుట్ చేసి. చాలా లాంగ్ ట్రెండ్ లైన్ ఇది. ఈ ట్రెండ్ లైన్ చాలా లాంగ్ ట్రెండ్ లైన్. సో దీనికి చాలా హై ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంత లాంగ్ ట్రెండ్ లైన్ కాబట్టి అది చాలా మంచిగా రెసిస్టెన్స్గా కూడా ఫేస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్కి కూడా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా. అందుకోసమే ఈరోజు మార్నింగ్ ఎప్పుడైతే గ్యాప్ అప్తో ఓపెన్ అయిందో ఈ లెవెల్ దగ్గరలోనే ఓపెన్ అయింది. సాలిడ్ ఫాల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్కి ఫాల్ అవ్వటం ఇష్టం లేదు కాబట్టి ఈ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ నిన్న క్లోజింగ్ జోన్కి దగ్గరలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ జోన్లో మంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ని సాలిడ్గా బ్రేక్ చేసింది. అండ్ ఈరోజు మైనర్ హై లెవెల్స్కి వెళ్ళి క్లోజింగ్ టైంకి కొన్ని ఫ్యూ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, నెగిటివ్ క్యాండిల్స్ అయినప్పటికి కూడా మనం అనుకున్న ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్కి దగ్గరలో సపోర్ట్ జోన్ ఫామ్ చేసి కొద్దిగా హయ్యర్ లెవెల్స్లోనే మార్కెట్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ మనం నిన్న వీడియోలో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జోన్లో కనుక సపోర్ట్ తీసుకుంటే ఇది రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అరౌండ్ 26,155 to 160లో చేసుకోమని నేను మెన్షన్ చేశాను. బట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతకంటే కూడా ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్గానే బిహేవ్ చేసింది మార్కెట్. ఒకవేళ డౌన్ సైడ్ కనుక వస్తే ఈ జోన్ అనేది సపోర్ట్గా ఉంటుంది 26,030 అండ్ సెకండ్ జోన్ వచ్చేసి 26,060 or 70 ఓ 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఈ జోన్ సపోర్ట్గా ఉంటుందని చెప్పాను. బట్ ఈ రెండు జోన్ని టచ్ కూడా చేయకుండా హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ చేసి మార్కెట్ ఓపెన్ అవ్వటం హయ్యర్ లెవెల్స్లో గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి చిన్న మైనర్ డిప్ చూసి ఈ లెవెల్ని టచ్ కూడా చేయకుండా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి క్లోజ్ అయింది మార్కెట్. సో రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుందా అవ్వదా అనేది తెలుసుకుందాము. ఒకసారి 1 day క్యాండిల్ కూడా చూసుకుందాం. 1 డే క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందో చూసుకుందాం ఒకసారి. ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీద ఒక డే క్యాండిల్ అనేది చూస్తున్నారు. సో డే క్యాండిల్ కంటే ముందు ఏం జరిగింది, ఒక సాలిడ్ పాజిటివ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ మీదనే మన ఈ డే క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దో పైన కింద విక్స్ అనేవి మేజర్గా ఫామ్ అయినప్పటికీ కూడా ఒక వైడ్ రేంజ్ ఆఫ్ లెవెల్స్ అనేది ఈరోజు ట్రేడింగ్ అనేది జరిగింది. అంటే న్యూ లెవెల్స్ అన్లాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పాజిటివ్ మూమెంటం క్యాండిల్ బిహేవియర్ చూస్తే, ఫార్మేషన్ చూస్తే. సో ఓవరాల్గా మార్కెట్కి కిందికి రావడానికి అయితే ఇష్టం లేదు
అండ్ లాంగ్ ట్రెండ్ లైన్ని సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఫర్దర్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,265 అనే జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఆల్ టైమ్ హై, అరౌండ్ 26,278 ఆర్ 280 అనేది ఆల్ టైమ్ హై మనకి నిఫ్టీలో. సో ఈ లెవెల్ కూడా రేపే బ్రేక్ చేయొచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ చాలా హ్యూజ్ పాజిటివ్ మూమెంటం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ రేపు ఓపెన్ అవుతే ఇంకా హయ్యర్ లెవెల్స్, ఇంకా పైన లెవెల్స్ అంటే ఒక హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ఈ రెడ్ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే వేసుకున్నానో ఆల్ టైమ్ హైకి దీనిపైన కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మార్కెట్కి. అండ్ ఫ్రైడే కాబట్టి క్లోజింగ్ కాబట్టి చాలామంది క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్లు ఉంచుకోవద్దనే ఉద్దేశంతో సెల్ జోన్లో కూడా ఉంటారు, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని అమ్మేయాలని చూస్తుంటారు. కాబట్టి రేపు కన్ఫామ్గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రెడ్ క్యాండిలే ఫామ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ హైయర్ లెవెల్లో రెడ్ క్యాండిల్ సస్టైన్ అయిందనుకోండి, ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయినా కూడా ఫర్దర్ కూడా ఒక పాజిటివ్ మూమెంటంకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హైయర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ వచ్చి 26,265 పైన ఓపెన్ అయ్యి మార్కెట్ ఓపెన్ అవ్వటమే ఆల్ టైమ్ హై పైన కూడా ఓపెన్ అవ్వచ్చు, ఒక రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ కావచ్చు. లేదు రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, సాలిడ్ బ్రేక్ డౌన్ అంటే ఆల్ టైమ్ హై లెవెల్ ఏదైతే ఉందో దాన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ అంటే ఒక మంచి బాడీ ఫామ్ చేసి ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది ఆ బాడీకి మిడిల్లో కనుక కట్ అయితే మళ్ళీ మనకి సపోర్ట్ జోన్గా ఇదే ట్రెండ్ లైన్ ఉంటుంది, లాంగ్ ట్రెండ్ లైనే మనకి సపోర్ట్ జోన్గా ఉంటుంది. అది అప్రాక్సిమేట్గా 26,165 లెవెల్ ఆర్ 150 to 165 లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్ డౌన్ అయితే మనం రేపటి వీడియోలో మండే ఏం జరగబోతుందో చూద్దాము. లేదు ఈ ఆల్ టైమ్ హైకి ఈ ట్రెండ్ లైన్కి మధ్యలో ఒక ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ కూడా జరగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ లెవెలే అని మనం చెప్పుకోవచ్చు. అరౌండ్ 26,150 160 నుంచి 26,268 ఆర్ 270 జోన్ అనేది మంచి లెవెలే. చాలా పాయింట్స్ ఉన్నాయి గెయిన్ చేయడానికి ఈ గ్యాప్లో. సో రేపు మార్కెట్ ఏం చేయబోతుందో వేచి చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ రెడ్ వచ్చినా గ్రీన్ వచ్చినా నా వ్యూ మాత్రం పాజిటివ్ సైడే ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ హ్యూజ్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ట్రేడింగ్ అంటే ఎంట్రీకి ఎవరికి అవకాశం ఇవ్వకపోవచ్చు. మార్కెట్ డైరెక్ట్ ఓపెన్ అవ్వటమే హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ కానీ లేకపోతే ఒక నార్మల్ గ్రీన్ క్యాండిల్ కానీ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి రేపటి మార్కెట్లో. సో ఇంతటితో మన నిఫ్టీ 50 21 నవంబర్ కోసం వ్యూ ఏదైతే నేను ఇచ్చానో అందరు కూడా ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. ఎవరు కూడా హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చినా కూడా ఫర్దర్ ఆ గ్యాప్ అప్ నుంచి పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుందనే ఉద్దేశంతో షార్ప్ 9:15కి మళ్ళీ వెళ్ళి జంప్ చేసి అన్నెసెసరీ ట్రేడ్స్లో ఇన్వాల్వ్ కాకండి. మార్కెట్ ప్రతి పాజిటివ్ డే రోజు అవకాశం ఇవ్వదు ట్రేడింగ్ చేయటానికి, కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఇస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్, దాని తర్వాత డైరెక్షన్ డిసైడ్ చేసే సెకండ్ 15 మినిట్స్, దాని తర్వాత కంటిన్యూయేషన్ ఉంటుందా లేదా, ఎక్కడ మార్కెట్ ఏ లెవెల్లో ఓపెన్ అయింది, స్కోప్ ఎంతవరకు ఉంటుంది అన్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీ అనేది తీసుకోండి, పొజిషన్ అనేది తీసుకోవాలి. అంతేగాని హ్యూజ్ గ్యాప్ అప్స్ వచ్చినా కూడా పాజిటివ్ ఉంటుందని నేను చాలా వీడియోస్లో చూశాను అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి జంప్ చేసి ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ ఎండ్ ఆఫ్ ద డే రెడ్గా ఫామ్ అయింది అనుకోండి, సో మీ గ్యాప్ అప్ నుంచి కిందికి వచ్చి సెటిల్ అయింది అనుకోండి క్యాండిల్, అప్పుడు మీకు హ్యూజ్ లాసెసే కనిపిస్తాయి, ప్రాఫిట్స్ అనేవి మీకు కనిపించవు. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా హాలిడేస్ వచ్చినా వీకెండ్స్ వచ్చినా క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్లో అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ మీరు ఈక్విటీ అయితే క్యారీ ఫార్వర్డ్ అనేది చేయొచ్చు, ఒక మైనర్ రిస్క్ అనేది తీసుకోవచ్చు మీరు తీసుకునే స్టాక్ మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ అయితే. అంతేగాని ఆప్షన్స్లో మాత్రం ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్లు అనేది చేయకండి. అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా సేమ్ డే ఆ పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవాలి.
ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోవాలి, లాస్ అయినా బుక్ చేయాల్సిందే అండి. అన్నెసెసరీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీ అంతలు మీరే రిస్క్ని కొని తెచ్చుకోవద్దు. ఇంతటితో మన నిఫ్టీ 50 వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.